హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం లేదు, డైలీ లాగానే ఇవాళ కూడా ఒక వీడియో షూట్ చేస్తున్నా. ఏం లేదు, మార్నింగే ఇక్కడ హాట్ వాటర్ అయితే పెట్టుకుంటున్నా. అలాగే దాంట్లోకి కొంచెం సోంపు, వాము, జీలకర్ర వేసి మనం పౌడర్ చేసుకున్నాం కదా, వాటిని అయితే ఇక్కడ మరిగించుకుంటున్నాను. ఇంకో దాంట్లోనేమో రాగి అలాగే ఓట్స్ అన్నీ వేసి అది మనం ఫ్లోర్ అయితే చేస్తున్నా. సూప్ టైప్, జావ టైప్ అనమాట. ఇంకో పక్కన అయితే పాలు పెట్టా రిక్కీకి, ఇంకా ఇంట్లో వాళ్ళకి టీ కోసం అనమాట. ఇక్కడైతే వాటర్ బాయిల్ అయ్యాయి కాబట్టి దాంట్లోకి ఓట్స్ అయితే వేసా. ఓట్స్ కొంచెం సాఫ్ట్ అయ్యాక మనం ముందుగానే కలిపి పెట్టుకున్న రాగి ఫ్లోర్ కూడా వేసేసుకొని మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకుంటే ఇదైతే చక్కగా స్మూత్గా వస్తుంది జావా. అక్కడ వచ్చాక మనకి బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, లేదంటే సాల్ట్ కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు. ఇక్కడ ఈరోజు అయితే నేను బెల్లం వేసా. రోజు డైలీ ఒకటే తినలేం కాబట్టి ఇక్కడ బెల్లం వేసేసాక మొత్తం కలిపేసుకొని మిక్స్ చేసి అలా పెట్టుకోవాలి. నేను దాన్ని సిమ్లో పెట్టి మర్చిపోయా కట్టేశానని చెప్పేసి హాట్ వాటర్ పోసుకుంటున్నాను. ఇక్కడ హాట్ వాటర్ పోసుకొని నేను తాగుతూ బయటికి వెళ్తున్నాను. ఇక్కడ డిస్కషన్ చూడండి, ఎవరో పిలుస్తున్నారు అందుకే వెళ్ళడంతోనే అక్కడ ఏంటో ఒక అబ్బాయి ఇందా నుంచి వెయిట్ చేపిస్తున్నాను, చూశాను, అదే అడుగుతున్నా. మొన్న ఇచ్చాము. మా ట్రస్ట్ నుంచి అయితే రాలేదండి. మా ట్రస్ట్ నుంచి ఇదే ఫస్ట్ మేడం. మేము 1 year ఒకసారి మీట్ అవుతుంటాం మేడం. లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి కలిసామండి, మీకు ఐడియా ఉంటుంది. అప్పుడు కూడా హెల్ప్ చేశారు ఇక్కడ. చేసాము, ఏదైనా చిన్న స్మాల్గా హెల్ప్ అని మేడం మీట్ చేసే 1 రూపీ. అది అసలు ఏంటి చూపించండి. ఒక అరుణ మహిళా మండలి స్వచ్ఛంద సేవా సంస్థ ఉంది. ఇదేంటి అరుణ మహిళా మండలి స్వచ్ఛంద సేవా గూగుల్లో ఉంటుందా? గూగుల్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్ కానీ. దీంట్లో ఏంటి యూజ్ ఏంటి? మీకు ఇప్పుడు మనీ ఇస్తే మీకు యూజ్? సోషల్ వర్క్ చేస్తుంటాం మేడం. మీరు అంటే మేము 1 year ఒకసారి మీట్ అవుతుంటాం. 1 month అలాగా చేస్తుంటాం. ఆ మనీ తీసుకొని ఎవరికి ఇస్తారు? సార్ వాళ్ళకి ఇస్తాం. సార్ వాళ్ళ డౌట్స్ డైరెక్ట్ ఆశ్రమం దగ్గరికి కాల్. ఎక్కడది ఆశ్రమం? హెడ్ ఆఫీస్ విజయవాడ రాజమండ్రి బ్రాంచ్ అండి. ఇప్పుడు కోయిలగూడ విలేజ్ క్యాంప్ మేడం. మన విలేజ్లో కూడా ఈరోజు మొత్తం 5 members కలిసి డోర్ టు డోర్ కలిసి డొనేషన్ అండి. మీకు డైరెక్ట్గా ఆశ్రమం దగ్గరికి కాల్ చేసినప్పుడు ఉన్న వృద్ధుల్ని, పిల్లల్ని మీరు చూసి మీకు డౌట్ క్లియర్ అయిన తర్వాతనే మీరు హెల్ప్ చేయొచ్చండి ఆశ్రమం దగ్గరికి. మీ పర్సనల్గా చిల్డ్రన్స్కి యూజ్ అవుతుందని అడుగుతున్నాం మేడం. మీరు ఇంతే వాళ్ళంటే డిమాండ్ చేయలేదు కదండి. ఏదైనా చిన్న స్మాల్గా హెల్ప్ మేడం మీ పేరు మీద. మొన్న ఇచ్చాము, ఒకళ్ళు ఇలాగే వచ్చారు. మా ట్రస్ట్ నుంచి అయితే ఎవరు రాలేదండి. ఏమో సేమ్ ఇలాగే వచ్చారు, ఇచ్చాము. అంతకుముందు కూడా ఇలాగే చూపించి తీసుకున్నారు. వాళ్ళు ఎవరు వచ్చింటారు మేడం. మా ట్రస్ట్ నుంచి అయితే ఎవరు రాలేదని చెప్తున్నాను. సర్లే, అలాంటి వెళ్ళేటప్పుడు ఇస్తాంలే, మళ్ళీ రండి. మా హస్బెండ్ లేరు మరి. అండి సార్ వాళ్ళంటే ఎక్కువ దగ్గరికి వెళ్తారు మేడం. మొత్తం తిరిగేసి వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు మీ పర్సనల్గా ఏదైనా హెల్ప్ చేయాల్సింది. నా దగ్గర ఏం లేవు, చిల్డ్రన్స్కి కదండి. నిజంగానే లేవు నా దగ్గర. మా హస్బెండ్ వస్తే ఇస్తా. వీడియో ఏంటి చూస్తున్నారండి? గూగుల్లోది పెడతా, గూగుల్లో ఉందో లేదో చూడడానికి. ఆహా, ఏం జరిగిందిరా బాబు, చక్కగా అయిపోయింది. ఇంత చేసినప్పుడు ఎవడో వచ్చి డిస్టర్బ్ చేసాడు, మొత్తం అంతా పొంగిపోయింది. ఇది ఒక పని ఇప్పుడు మళ్ళీ నాకు. ఇదంతా ఎలా క్లీన్ చేయాలి? దీంతో రఫ్ చేద్దాం. ఇది ఏదైనా వాటర్ అయినా బాగుండు, జావ కదా ఇలాగైపోయింది. ఇంకా నయ్యి ఓట్స్ కూడా కిందకి రాలే. ఫస్ట్ ఈ వేస్ట్ క్లాత్తో తీసేసి తర్వాత వాష్ చేస్తాను. వాడికైతే నేను అమౌంట్ ఏమీ ఇవ్వను, మా హస్బెండ్ వచ్చాక ఇస్తాను అని అయితే చెప్పాను. కానీ నాకు పంపించడం ఇష్టం లేదు. అలాగా పాపం ఏదో అడుక్కోవడానికి ఏమీ మొహం చెల్లక కొంతమంది అలా చేస్తున్నారు. సరే పాపం ఛార్జీలకైనా ఉన్నాయో లేవో అని చెప్పి ఒక 50 రూపాయలు అయితే ఇచ్చి పంపించేశాను. ఇక్కడ వచ్చేసి వాడు వచ్చేసేలోపు నేను అక్కడ హడావిడిగా పిలిచాను. అక్కడ టైం ఎక్కువ అవడం వల్ల నేను ఇక్కడ ఫ్లోర్ అయితే మొత్తం గ్యాస్ మీద పొంగిపోయింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మొత్తం అంతా క్లీన్ చేశాక ఇలా తిన్నాము. నేను తిని రిక్కీ కోసం కొంచెం అయితే పెట్టాను వాడికి. ఒక్కొక్కసారి మేము ఏం చేస్తే మాతో పాటు అదే పెట్టేస్తూ ఉంటాము, లేదంటే వాడికి సపరేట్గా టిఫిన్ అయితే తీసుకొచ్చి పెడతాం అనమాట. నేను మొన్న వెళ్ళాను మా ఇంటికి. వచ్చేటప్పుడు నేను మ్యాక్సిమం ఈ మధ్య మా ఇంటికి ఏదో ఒక వంగతో వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే ఏదో మనశ్శాంతి కోసం అనమాట. కొంచెం మా వాళ్ళని ఎందుకు చూసి రాకూడదు, ఫ్రీగా ఉంటున్నాను కదా ఇంట్లో, అలాగే ఉండే బదులు ఒకసారి మా అమ్మల్ని మా వాళ్ళందరినీ చూసి రావచ్చు కదా, రిక్కీని కూడా వాళ్ళకి చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి
మా ఇంటికైతే మ్యాక్సిమం 3 వీక్స్కి అలా ఒకసారి వెళ్ళిపోతున్నా. పైగా బస్ కూడా ఫ్రీ టికెట్ కదా, ఇంకెందుకులే అని చెప్పేసి వెళ్తున్నా. అలాగే వెళ్ళాను. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అలాగా ఏ ఒక కూరగాయలు ఉంటే ఇస్తారు మా వాళ్ళు మమ్మల్ని, అవన్నీ తెచ్చుకొని వంటకైతే రెడీ చేసుకుంటున్నాను అక్కడ. వాటిని అయితే పొయ్యి మీద పెట్టా బాయిలింగ్కి, ఎందుకంటే వాటిపైన ఉన్న పులుసు అనేది అంటే ఐ మీన్ ముళ్ళులా ఉన్నాయి కదా, అవైతే పోతాయి ఈజీగా. వాటిని మేము ఆరకాకరకాయలు అంటాము. వాటి కర్రీ అయితే చేస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసి స్ప్రౌట్స్ అన్నమాట. నేను పెసర్లు శనగలు నానబెట్టా, ఒకేసారి నానబెట్టా, కానీ పెసర్లు వచ్చేసాయి మొలకలు. కానీ శనగలు ఏంటంటే లైట్గా ఇప్పుడే వస్తూ ఉన్నాయి, స్టార్ట్ అయినాయి. వాటిని అయితే సపరేట్ చేస్తున్నాను అక్కడ, వేటికి అవి సపరేట్ చేస్తున్నా. పెసలకి శనగలు దీనికి సపరేట్ చేస్తుంటే ఈలోపు మా ఇంటి పక్కన మా ఒక అక్క అయితే వచ్చింది. టిఫిన్ చేశారంట, సండే కదా ఆ రోజు. కొంచెం గారెలు వేసుకుంటే తీసుకొచ్చి ఇచ్చిందనమాట. ఇంకా అవి ఇస్తే నేనేమో తీసుకున్నా. డైట్ చేస్తున్నా, ఇచ్చినప్పుడు ఏదన్నా ఎవరన్నా ఇచ్చినప్పుడు కాదనకూడదు కదా, అందుకని తీసుకొని కొంచెం మొలకలు తీసుకో అక్క అంటే, నాకేమొద్దు చిన్న అని చెప్పేసాను అంది. సర్లే అని చెప్పేసి తీసుకున్నాం, ఇంకెళ్ళిపోయింది. ఇంక ఈలోపు మా హస్బెండ్ ఫ్రెష్ అయ్యారు. ఇంకా ఆయనకైతే ఇది ఇక్కడ ప్లేట్లో వేసుకొని తీసుకెళ్తున్నా, తింటారేమోనని చెప్పి. కొంచెం అక్కడికి వెళ్ళాక ఏదో డిస్కషన్ జరుగుతుంది, ఇంకా కొంచెం తీసుకున్నారు. టైం లేదని రెడీ అయిపోతున్నా అని చెప్పేటప్పటికి ఏం చేశానంటే ఒక బాక్స్లో ఒక బాటిల్లో అయితే సర్దేసి తన బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నా. ఎందుకంటే ఇతను ఫోటోగ్రాఫర్ కదా, ఎప్పుడైనా కొంచెం ఖాళీ ఉంటే తినమని చెప్పాను. ఎందుకంటే వాళ్ళకి టైంకి ఫుడ్ అనేది ఉండదు, ఎసిడిటీ ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉంటుంది వాళ్ళు పెట్టినప్పుడే వీళ్ళు తినాలి కాబట్టి. సో అదనమాట. ఇక్కడైతే నేను ఆరకాకరకాయలు చూసారా ఎలా క్లీన్ చేశాను మొత్తం అంతా పైది. ఇంక ఇక్కడైతే మొత్తం ఆయిల్ వేసేసుకొని కడాయిలో చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నా. మంచి కలర్ వచ్చేసేటప్పటికి ఇలా గ్రీన్ కలర్ కొంచెం మారాలి, చేంజ్ అవుతుంది. అలా మొత్తం అంతా ఆయిల్లో ఫ్రై అయిపోతే కర్రీ అయితే చాలా బాగుంటుంది. అందుకోసమే ఓ పక్కన రైస్ కూడా పెట్టేస్తున్నా. మా హస్బెండ్ నువ్వు ఫంక్షన్కి వెళ్తున్నారు కదా, ఇంకా లంచ్కి ఏమి రారు, ఇంకా అందుకు రిక్కీకి నా కోసం మాత్రమే అనమాట అది. అందుకే చిన్న గ్లాసులో పెట్టా. ఇక్కడైతే ఇవి చూసారా మంచి బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చాయి. ఇంకా పక్కకైతే తీసేసుకుంటున్నాను మొత్తం. ఇవన్నీ పక్కకు తీసేసుకొని ఇంకా సేమ్ ఆయిల్లోనే ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి జీలకర్ర ఆవాలు అన్నీ వేసేసి చక్కగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేసేటప్పటికి మంచిగా ఫ్రై చేసుకుంటే కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా ఫ్రై అయిపోయినాక ఇంకా మనం ముందుగానే పెట్టుకున్నాం కదా సపరేట్ చేసుకొని, అవి ఫ్రై చేసుకున్నవి అవి కూడా వేసేసుకొని మొత్తం అంతా చూసుకొని ఉప్పు వేసుకొని చక్కగా కారం అన్నీ వేసుకొని ఇంకా కలిపెట్టుకోవాలి మొత్తం. అరకాకరకాయ కూర నాన్ వెజ్ టైప్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇంకా అలా ఏమీ చేయలేదు, జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి చాలా బాగుంటుంది. బట్ నేను అలా ఏం చేయలేదు, ఎగ్ కర్రీ టైప్ అయితే చేశాను ఇక్కడ. అంటే మనం గుడ్లు వేసుకుని ఎలా చేసుకుంటాం పులుసు అలా చేద్దామని చేసా. లేదంటే చక్కగా చికెన్ కర్రీలా కూడా చేసుకోవచ్చు దీన్ని. మన వీడియోస్లో ఉంటుంది నేను చేసే కర్రీ అనమాట. ఇంకా మొత్తం అంతా అలా కలిపేసి ఒక నిమిషం అలా సిమ్లో పెట్టేసా, ఒక 5 minutes మొత్తం ఉప్పు కారం అంతా పడుతుందని. ఇంకా శనగలు మనకి ఎక్కువగా మొలకలు రాలేదు కాబట్టి వాటిని అయితే బాయిలింగ్కి ఇచ్చేసాను, తినొచ్చులే అని చెప్పేసి. ఇక్కడైతే అన్నం అవుతుంది, కర్రీ కూడా అవుతుంది, లైట్గా మొత్తం అంతా దగ్గర పడిపోయింది. ఇంకా కొంచెం చింతపండు పులుసు వేసుకుంటే బాగుంటుంది, టమాటోస్ ఏమీ లేవు, అందుకని లైట్గా చింతపండు పులుసు అయితే వేసి మగ్గిద్దామని అయితే అనుకున్నా. అందుకని చెప్పి చింతపండు ముందుగానే నానేసుకున్నాను అనమాట. ఇక్కడ కర్రీ చూసారా ఎంత బాగుందో, గ్రేవీగా అంతా ఓకే, కానీ పులుసే తక్కువైంది, అది కూడా వేసేద్దాం నెక్స్ట్. ఇలాగే చూసుకుంటా అన్నం కూడా చూసేస్తే అన్నం కూడా అయిపోయింది. ఇంకా అన్నం స్టవ్ అయితే ఆఫ్ చేసేసా. ఇంకా అంతే, కర్రీ కూడా అయిపోయింది. పులుసు వేసాను బట్ అది వీడియో క్లిప్ అయితే చేయలేదు. ఇంకా ఇక్కడ గిన్నెలు అయితే ఉన్నాయి, ఈ గిన్నెలు కూడా క్లీన్ చేసేసి మొత్తం అంతా ఇల్లు చేసుకుంటే నా పని అయితే అయిపోతుందండి. అంతే, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. ఎంత పని చేసుకున్నా రిక్కీని ఎవరైతే పట్టించుకోరు, నేనే చూసుకుంటూ పని చేసుకుంటూ ఉంటా. అందుకే కౌంటర్ టాప్ పైన కూర్చోబెట్టి నేనైతే వంట చేస్తూ ఉంటా. అంతే, వాడికి ఫోన్ ఇస్తే ఇప్పటికి 2 ఫోన్లు అయితే పగలగొట్టేశాడు వాడు పుట్టాక. ఇది 3వ ఫోన్ తీసుకురావడం, ఇంక ఇది కూడా ఇస్తే ఇంకేం లేదని చెప్పేసి ఫోన్ ఇవ్వలేదు.
ఇంకా వాడిని అక్కడ కూర్చోబెట్టి మాట్లాడిస్తూ అలా కడుగుతూ ఉన్నాను అనమాట గిన్నెలన్నీ కూడా. నేను మీకు ముందు చూపించాను కదా, ఒక అబ్బాయి వచ్చి అమౌంట్ అడిగాడు. నేను ఇచ్చింది కాక మా ఇంటి ముందు వాళ్ళని కూడా ఇప్పించాను. ఎందుకంటే సర్లే ఛార్జీలకు ఎక్కడో గోపాలపురం కోయిలగూడ అన్నాడు, చూడడానికి చిన్నపిల్లలా ఉన్నాడు, ఛార్జీలకు ఉంటాయో లేవో అని చెప్పి వాళ్ళు అంటున్నారు. నువ్వు ఇచ్చింది సరిపోలేదా, మాతో కూడా ఇప్పించాలా అని చెప్పి అంటున్నారు. ఏం చేస్తాము అంటే సోషల్ వర్క్ అని చెప్తున్నాడు కదా, ఒకవేళ నిజమైతే ఉపయోగపడతాయి, లేదంటే ఒక 50 రూపాయల్లో ఏం పోయింది, ఒకరోజు టిఫిన్ ఖర్చు అనుకోవడమే అని ఏదో చెప్పి వాళ్ళతో ఇప్పించాను. అది జరిగింది అక్కడ. ఇంకా ఆ వీడియో అయితే తీసాను కానీ పెట్టలేదు. ఇంక ఇక్కడైతే వంట రెడీ అయిపోయింది, రైస్ వేడివేడిగా, అలాగే కర్రీ కూడా రెడీ అయిపోయింది. మొత్తం దగ్గరగా వచ్చేసేలా వండాను. చాలా అంటే చాలా బాగుంది. వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.